ఏర్పాటు చేసిన ఆర్టీఏ అధికారులకి ఆ సంబంధించిన సిబ్బంది అందరు కూడా, ఎందుకంటే ఇప్పటికే ఎండ కొడుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు, రవాణా శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలతమ్మ గారికి, స్థానిక కార్పొరేటర్ విజయమ్మ గారికి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారికి, వికాస్ రాజ్ గారికి, సురేందర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నెహ్రూ యువ కేంద్ర గుప్తా గారికి ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే మీరు అందరు కూడా చాలాసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు కనుక 2-3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది వెహికల్ అంటే యాక్టివా కావచ్చు, కార్ కావచ్చు, ఎవరు డ్రైవింగ్ చేస్తారు ఒక్కసారి చేతుల్లో పట్టాలి అందరు. వెహికల్ ఎవరు నడిపిస్తారు? యాక్టివా కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 3 వీలర్, 4 వీలర్, 2 వీలర్ ఎవరు నడిపారా? నడిపిస్తారా? నడిపిస్తే చేతులు లేవట్టండి. ఎవరు నడిపిస్తలేరు? సార్, కలెక్టర్ సార్ చాలా మంది వెహికల్ నడిపిస్తున్నారు. కలెక్టర్ సార్ కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చిన్న చిన్న తప్పులు చేయకుండా వెహికల్ నడిపిస్తే మీతోని వేరేలోకి ఇబ్బంది కాదు, లేకుంటే మీకు కూడా యాక్సిడెంట్ కాదని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ చిన్న చిన్న తప్పులు ఏంటివంటే, జనరల్గా మనం తొందరపడి సిగ్నల్ జంప్ చేస్తాం. ఆ సిగ్నల్ జంప్ చేసిన వల్ల చాలా వేరే వాళ్ళు వచ్చి మనతో అంటే మీ వెహికల్కి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు హెల్మెట్ వేసుకోకుంటే కూడా యాక్సిడెంట్ అయితే మీ అందరికీ కూడా చాలా మేజర్ ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒకటే బైక్ పైన 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కూడా పోతానికే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఫ్యూచర్లో ఒక టెండూల్కర్, ఒక ధోని, ఒక అబ్దుల్ కలాం కనుక ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే, మీరందరూ మన భారతదేశ భవిష్యత్తు కనుక మీరు ఒక చిన్న తప్పుతోని మీ యొక్క జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని కూడా ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా కోరుకుంటూ, మరొకసారి ఒక 1 మంత్ మొత్తం కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ చేసినందుకు మొత్తం అధికారులకు, మంత్రివర్గులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.